ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే శివం సాత్వికం అన్నాడు భరతుడు నాట్యశాస్త్రంలో. సహజంగా 3-4 గంటల నిడివి గల పూర్తిస్థాయి నాటక ప్రదర్శనకు ఎందరో పాత్రధారులు, ఎన్నో హంగులు అవసరమవుతాయి. అలా కాకుండా పాత్ర స్వభావాన్ని ఆంగిక, వాచిక, ఆహార్యం మరియు సాత్వికాలతో కూడుకున్న నటనను ఏకపాత్రకు జోడించి రంగస్థలంపై కళాకారుడు అభినయిస్తే అదే ఏకపాత్ర అభినయం. ఏకపాత్ర అభినయం ఒక రంగస్థల కళా ప్రక్రియ. రంగస్థలంపై ఒక పాత్ర చుట్టూ జరిగే కథాంశం నుంచి సుఖ దుఃఖ హావభావాలను వ్యక్తీకరిస్తూ పాత్ర స్వభావాన్ని భావగర్భితంగా ప్రదర్శించడాన్ని ఏకపాత్ర అభినయం అనొచ్చు. ఎందరో రంగస్థల కళాకారులు భారతం నుంచి దుర్యోధనుడు, వీరాభిమన్యుల పాత్రలను, అలాగే రామాయణం నుంచి రావణాసుడి పాత్రను, సత్యహరిశ్చంద్రుని నాటకం నుంచి హరిశ్చంద్రుని పాత్రను ఏకపాత్రులుగా మలిచి ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, అల్లూరి సీతారామరాజు ఇలా చారిత్రక, పౌరాణిక, సాంఘిక పాత్రల స్వభావాన్ని ప్రేక్షకులు రసానుభూతి పొందేలా నటులు నటిస్తారు. మరి ఈరోజు కొందరు బాలనటులు వివిధ అంశాలకు ఏకపాత్ర ధారణ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు. ముందుగా కుచేలుడు ఏకపాత్ర అభినయం. శ్రీకృష్ణ పరమాత్ముని చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు కటిక దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ సంసార సాగరాన్ని ఈదుతుంటాడు. ఒకరోజు కుచేలుడు తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కలవడానికి తన గ్రామం నుంచి బయలుదేరి ద్వారకకు చేరుకుంటాడు. చూడండి, చిరంజీవి ఎం జయతీర్థ నటించిన ఏకపాత్ర అభినయం కుచేలుడు. ఎట్టకేలకు ఈ ద్వారకా నగరానికి చేరుకున్నాను. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోన నగదర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ము కావుము కృష్ణ. స్వామి శ్రీకృష్ణ, ఈ కుచేలుని క్షమించగలవా స్వామి? నీ ప్రాణ స్నేహితుడానని గర్వంగా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్భాగ్యుని ప్రభు. అధిక సంతానంతో బీదరికంతో చితికిపోయిన నా జీవితం సుధాముడన్న నా పేరును కుచేలుడిగా స్థిరం చేసింది స్వామి. స్వామి శ్రీకృష్ణ, నిన్ను దర్శించుకొని నీ పాదాల స్పర్శను పొందాలనుంది దేవా. కానీ నాకంతటి భాగ్యాన్ని ఇవ్వగలవా ప్రభు? చిన్ననాటి మన విద్యాభ్యాస సమయంలో నీకెంత కీడు చేశానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంత నీచంగా ప్రవర్తించానా అని మనసు చివక్కుమంటుంది. ఆ రోజు నాకు ఇంకా గుర్తు. మన గురువు గారు సాందీపుడు దర్బల కోసం మనల్ని అడవికి పంపిస్తే పెద్ద వర్షం. మనిద్దరం ఒక పెద్ద మర్రి చెట్టు దాపున నిల్చున్నాం. నేను మా అమ్మ కట్టించిన అటుకులు నా దగ్గర ఉంటే చాటుగా తింటున్నాను. అప్పుడు నువ్వు, సుధామా ఆకలిగా ఉంది, నా కూడా పెట్టావా అని అడిగావు. అందుకు బదులుగా, అయ్యో కృష్ణ, నేనేం తినడం లేదు, చలికి దవడలు వణుకుతున్నాయి అని అబద్ధమాడాను. పాపం నువ్వు, సర్లే సుధామా అని ఊరుకున్నావు. ఛీ, నేను ఇంత నీచంగా ప్రవర్తించాను. నా ప్రాణ స్నేహితుడు అయిన నీతోనే అబద్ధం ఆడాను. మిత్రమా కృష్ణ, నా తప్పుని మన్నించు. మిత్రమా, ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఒక్కసారి నేను చూసి గట్టిగా స్నేహాలింగనం చేసుకొని మనసారా మన బాల్యపు మధుర స్మృతులను నిమరేసుకోవాలనుంది. రావాలా ప్రియతమా? నన్ను నీ దగ్గరికి రానిస్తావా? అసలు ఈ బడుగు పాపని కనీసం గుర్తుపడతావా? అష్టలక్ష్ములను భార్యలుగా కలిగి అష్టైశ్వర్యాలతో ఆనంద నిలయంలో హంసతూలిక తల్పం పైన సేద తీర నీవెక్కడా? అష్ట దరిద్రాలను అనుభవిస్తూ తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక కటికరాజి శిల పైన పడుకునే నేనెక్కడ? నేను నీ మిత్రుడనని చెప్పుకోవడానికైనా సాహసించలేను స్వామి, సాహసించలేను. స్వామి శ్రీకృష్ణ, నా మనసులో నేను ఏ కోరిక కోరాలని లేదు. పాపం పిచ్చిది నా భార్య వామాక్షి. నన్ను నీ వద్దకు వెళ్ళమని, ఏదైనా సాయాన్ని కోరమని పంపింది ప్రభు. అయినా ఈ కుచేలుడు నిన్నేదైనా సాయాన్ని అడగగలడా?
ఇదిగో నీకు ఇష్టమని నేను చెప్తే కొత్త వడ్లను దంచి అటుకుల మూట కట్టించింది. ఎంత మాయకురాలు! రోజు పంచభక్ష పరిమాణాలతో, ముప్పొద్దుల వెన్న ముద్దలతో, పాలు పెరుగులతో పంచామృతాభిషేకాలు పొందే నీకు ఈ పుట్టు దరిద్రుడు పెట్టే పిరికెడు అటుకులు ఒక లెక్క చెప్పు. నీ దర్శన భాగ్యం కలిగిస్తే అదే నాకు 10,000 కోట్లు ప్రభు. నీ భక్తుల ముక్తిని ప్రసాదించు స్వామి, ప్రసాదించు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నిజముగ సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు, నిజముగ కృష్ణ. ఓరుగల్లు రాజధానిగా వర్ధిల్లిన కాకతీయ సామ్రాజ్య మహారాణి రుద్రమ్మదేవి పాత్రను ఇప్పుడు చిరంజీవి సిహెచ్ సుస్వరమౌతిక ప్రదర్శిస్తుంది. ఓ సామంతులారా, ఓ సర్వ సేనాధిపతులారా, ఓ చతురంగ బలాధిపతులారా, మన సామ్రాజ్య సుస్థిరతను కాపాడుకోవాల్సిన బాధ్యత అనురతము మనపైననే ఉన్నది. మీ అందరి సహాయ సహకారాలు నన్ను ఈ కాకతీయ సామ్రాజ్యంనకు చక్రవర్తిని చేసినది. ఇట్టి శత్రు దుర్భేద్యమైన కాకతీయ సామ్రాజ్యంను కంటికి రెప్పవలె కాపాడవలె. ఓహో, ఎవడు వాడు ఇటు మన సామ్రాజ్యంపై దండెత్తి వచ్చుచున్నాడు? ఓహో, యాదవకుల సంజాతుడైన మహదేవరాజా ఇటు వచ్చుచున్నది. నీవో ఈ దుస్సాహసం నాకు వడిగట్టినది. తుచ్చుడా, అబలనని భావించి కనీసం కన్నెత్తైనా చూడలేని నా కాకతీయ సామ్రాజ్యమును దురాక్రమణ చేయ సంకల్పించితివా? ప్రాణములపై ఆశ వదులుకుంటివా ఏమి? ఇటువైపు వచ్చుచున్నావు. ప్రాణములపై ఏమాత్రం ఆశ ఉన్నా తక్షణమే యుద్ధ రంగము వీడిపోము. ఏమి, నీవు రాక నీ సైన్యమును నీ సేనాధిపతులను పంపుచున్నావా? నా కాల్బలంలోని ఒక్క సైనికుడు చాలు వారి శిరస్సులను 1000 కన్నములుగా ఖండించగలరు. ఓ సైనికుడా, వెళ్ళుము. మన కాకతీయ సామ్రాజ్య అసితారా ప్రతాపమును చూపించి వారి శిరస్సులను ఖండించు. అయినది, నేనన్నదే నిజమైనది. కేవలం ఒక్క సైనికుడు ఆ మహాదేవరాజు సైన్యంలోని సగ భాగం సంహరించాడు. శభాష్, విజయం, దిగ్విజయం. ఏమిరా మహాదేవరాజా, సిగ్గులేక నీ సైన్యమంతా చావగా నీ ప్రాణములు రక్షించుకొనుటకు నా పాదములపై పడితివిరా? ఇంతవరకు కనీవిని ఎరుగని కంకాభిషేకం నాకు చేయుదువా? నా పాదధూళిని సింధూరముగా ధరించెదవా? సరియా బ్రతుకుపో. శరణన్న వారిని కాపాడుట మా ధర్మం. నీకు జరిగిన గుణప్రాటం తక్కిన సామంతరాజులకు ఎల్లప్పుడూ జ్ఞాపకముండి వారు శిరస్సెత్తకుండా అణిగి మణిగి ఉండదరు. ఓ కులదేవతలారా, మీ ఆశీర్వాదము నాకు అఖండ విజయం సాధించి పెట్టింది. అందుకు సర్వదా కృతజ్ఞురాలను. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించిన దేశభక్తులు ఎందరో. అందులో మేటి యోధురాలు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఇప్పుడు కార్యక్రమంలో చిరంజీవి పి మాధుర్య నటించిన ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్ర అభినయం. ధరణి ముద్దు బిడ్డ ఝాన్సీ రాణిని నేనుండగా ఆ తెల్ల దొరలకి ఎంత మదము! బతుకు తెరువు కోసం నా దేశం వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీగా వ్యాపారం మొదలుపెట్టి ఈనాడు నా రాజ్యాన్నే కవలింపజూస్తారా? ఖబర్దార్! మా సింహాసనం మీద మాకే అధికారం లేదని ఆ కోర్టుతో కుమ్మక్కే చెప్పిస్తారా? మా రాజ్యం నుంచి మమ్మల్నే బహిష్కరించాలని చూస్తారా? అసంభవం! మీ కళ్ళలన్నీ కళ్ళలే అని నిరూపిస్తాను. కానీ నేను ఒక చిన్న రాజ్యానికి రాణిని. ఆ శ్వేతాబ్దంలో ఒక గొప్ప సైన్యం కలిగిన శక్తిగా, కుళ్ళు కుతంత్రం యుక్తిగా పెరిగాడు. నా తోటి రాజులందరూ సాహో
అంటూ వారి అడుగులకి మడుగులొత్తుతుంటే నా ఒక్కదానికే ఎందుకు ఈ కంచికరుడ సేవ? తప్పని పోరాటమిదని తప్పని పోరాటమిదని చెప్పకనే చెవిన చేరి చెబుతున్న చెలి ఒప్పని నా మనసున మది తప్పక తిగగక ఎదుగీటు తన బాసట చేరి. ఈ పోరు నేను గెలవగలనా? చిచ్చి, ఏమిటి ఉదాసీనత? ఈ మట్టిలో విజయమా వీరస్వర్గమా అన్న ఉడుకు రక్తమే గాని ఆ పరాయి రాజులకు శిరస్సు వంచే స్వభావమే లేదు. తన మట్టి ఉనికికి గట్టి దెబ్బ తగిలితే ఖన ఖనమురనమునందు చెలరే గదా. మట్టిని దట్టిన మహిమే, ఈ మట్టిని దట్టిన మహిమే గట్టిగా పిలవగానే పోరు గడ్డను కాయన్. పుట్టిన బుడతలు సైతం పటిరి కత్తులు శిరమ్ములు పట్టి విడచగా. ఓ ఝాన్సీ నగర ప్రజలారా, నా మాటని శ్రద్ధగా వినండి. నరనరాల్లో శక్తిని నింపుకొని ముందుకు సాగండి. మన బలాన్ని చూపించడానికి ఉరకలేసే యువ రక్తంతో యుద్ధం చేయడానికి సిద్ధపడండి. రండి, లేచి రండి, తరలి రండి. జవదాటకు గీవాకున్, జవదాటకు ఈవాకున్, నవనాడులు నీతి ముందుకు నడవగారే. అమ్మా భారతమాత, నేను దేశభక్తి పెన్నిదిగా గల ప్రజాప్రతినిధిని మాత. నా దేశ సంరక్షణకై ఆ దేశాన్నివ్వు మాత. ఈ పుణ్యభూమి దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికై ప్రాణ త్యాగం చేసే ధైర్యాన్ని నాకిచ్చి నాతో సేవ చేయించుకో తల్లి. ఓ జనులారా, నా మాటని మీ గొంతుతో కలపండి. భారతీయుల పోరాట పటిమకు జై, భారత జాతికి జై, భారత్ మాతాకి జై. ఇప్పుడు కార్యక్రమంలో చిరంజీవి ఎం పూర్ణభూత నటించిన ఏకపాత్ర కొమరం భీం. కొమరం భీం ఒక ఆదివాసీ పోరాట వీరుడు, ప్రజాకంటకుడిగా మారిన నిజాం పరిపాలనపై యుద్ధాన్ని ప్రకటించిన ఒక ప్రజాయోధుడు. నా అన్నాదములకు అక్క చెల్లెలకు వందనం. ఈ కొమరం భీం ఉన్నంత వరకు మీకేం ఫికర్ లేదు. మీకు తెలుసు, మా నాయన చిన్నోమ్ను పోలీసులు చేగాలు చంపిర్రు. అయినా నేనేం భయపడలే, బాధపడలే. మన గోండు జాతి కోసం నిలబడ్డా. మన నినాదం ఒకటే, జల్ జంగల్ జమీన్. మన మీద కుంజనికే గా నవాబ్ గడవుడు గి పోలీస్ గలరు. రేయ్, మా బతుకులు మేము బతుకుతాం. మేము అడవి తల్లి బిడ్డలం. మమ్మల్ని ఇక్కడే బతకని, మా జోలికి రాకుర్రి. మన నీళ్ళు మనకే, మన జంగల్ మనకే, మన జమీన్ మనకే. మన కావాలి. కాదని మన జోలికి వస్తే గా సిద్దిక్ జమీందార్ గాని చంపినట్టు చంపి బారేస్తా. అయినా గా సిద్దిక్ గాడు మన అడవిని నరికి పొలం చేసుకొని పంటలు పండిస్తుంటే ఆడొచ్చి దోపిడీ చేస్తాడా? గందుకే అని చంపేసిన. మేమేమన్నా జాగాలు అడిగినామా, బంగ్లాలు అడిగినామా? అడగలే కదా. మా కష్టం మేము పడుకుంటూ ఈ అడవిలో బతుకుతుంటే మమ్మల్ని పీకు తినుటేందిరా? ఈ అడవి మీద మాకే హక్కు ఉంటుంది. ఈడ పూసిన పువ్వు, కాసిన కాయ అన్ని మాకే. రేయ్, మీ నవాబ్కి చెప్పండి, ఈ కొమరం భీం చెప్పినట్టు మీ బతుకులకి మా బతుకులకి అస్సలు గల్వద్. రోజంతా కష్టపడి అడవిలో తిరిగి తినడానికి తెచ్చుకున్న పండ్లు, దుంపలు, తేనె అన్ని మీ పోలీసు వాళ్ళు వచ్చి దొంగలు లెక్క ఎత్తుకోవారు కదరా. మా కడుపుని కట్టడానికి మీకు సిగ్గులేదురా? కాదని మేము ఎదురు తిరిగితే మమ్మల్ని కొడతారు, చంపుతారు. మా ఇంట్లో ఉన్న ఆడల మీద చెయ్యేస్తారు. మళ్ళీ సారికి ఇట్లా జరిగితే మీ తలకాయలు తీస్తా బిడ్డ. మా అడిలా మా పశువుల మేత మేస్తే మీ పని ఎందుకు కట్టలరా? పాలిచ్చే నోరు లేని పశువులను కూడా చంపారు కదా కుక్క. రే నవాబ్, యాది పెట్టుకో, ఇప్పటిదాకా మీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూనే ఉన్నాం.
మా కనుక తిక్కరగిందో నువ్వు నీ బుర్జు లేకుండా చేస్తాం. అడిని నరికి పొలం చేసుకొని పంటలు పండిస్తుంటే మీకు పని ఎందుకు కట్టాలిరా? మాకు అన్నం పెట్టినావా, నీళ్ళు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా? దొంగలు లెక్క మా తాండాల మీద పడి దోచుకున్నారు కదరా. మా జాతి కోసం, మా స్వయం పాలన కోసం మేము పోరాడుతూనే ఉంటాం. మా పోరాటం ఆగదు. అడిగి బిడ్డలమైన మేము ఎప్పుడు నీ అడ్గానే ఉంటాం. కాదంటే మాత్రం కయ్యాన్ కనకడు గయ్యం. ఇది మన కడివి తల్లిసిన వరం. గందుకే మీకోసం సచ్చేదాకా పోరాడతా. జల్ జంగల్ జమీన్. ఇది కఠోరమైన కరోనా కాలం. మన జీవన శైలిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కరోనా వ్యాధి సోకకుండా ముందుకు సాగగలం. ఈ కరోనా జ్యోతిషుడు చెప్పే మాటలను మనము విందాము. ఇందులో నటించిన వారు చిరంజీవి పూర్ణబోధ, చిరంజీవి జయతీర్థ. కుర్రో కుర్రు కుర్రు కొండన కొండరాజు, తుర్రు తోకరాజు తోకదేవుడు. ఉన్నది ఉన్నట్లు చెప్తాం, లేని లేనట్లు చెప్తాం. రండి బాబు రండి, జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. ఓ బిడ్డ, ఓ బిడ్డ, ఏంది ఇట్లా రా బిడ్డ, కూసో. కూర్చోనా? ఏంది? కరోనా. ఏంది? నీ చెయ్యవు బిడ్డ, నీ జాతకం చెప్తా. ఏంది చెయ్యి అన్న? పోయపో, అదేదో మాయదారి కరోనా వచ్చి మనుషుని మింగేస్తుందంట. చేతికి చెయ్యికి తగిలితే అంటుకుంటుందంట. ఎల్లవయ్యా ఎల్లు. కుర్రో కుర్రు, ఆగు బిడ్డ, కూసో కూసో. ఏంది? నీ చేయి నా చేయిలో పెట్టాల్సిన అవసరమే లేదు బిడ్డ. అక్కడ నుండే ఇట్టా తెరిస్తే చాలు, నా కళ్ళు ఎక్స్రే కళ్ళు ఇట్టే పట్టేస్తా. పోవయ్యపో, నాకు జాతకం మీద అంత నమ్మకం లేదు. కుర్రో కుర్రు, అట్ట నమ్మకు బిడ్డ. మా కొయ్యదరులు ఎప్పుడే నిజం చెప్తారు. మేము చెప్పినందుకే మొన్న వాన పడుతుందని చెప్పింది నేనే, నిన్న ఎండ కొడుతుందని చెప్పింది నేనే, అంతెందుకు వైజాగ్లో తుఫాన్ వస్తుందని చెప్పింది కూడా నేనే. ఆహా, అవునా? మరంతా చెప్పినోడి ఈ కరోనా వస్తుందని ముందుగా ఎందుకు చెప్పలేదు? ముందే చెప్పుంటే అందరూ జాగ్రత్త పడేవాళ్ళు కదా. కుర్రో కుర్రు, ఎప్పటి నుండో చెప్తున్నా, నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పినా వింటేనా? ఈ ప్రకృతిలో గాలి నీరు కలుషితం చేయొద్దు, చెట్లను కొట్టద్దు, చెరువులను పూడి చేయొద్దు, కాలుష్యాన్ని పెంచొద్దని వింటేనా? ప్రకృతి మాత కోపం వచ్చింది, రకరకాల రోగాలు వస్తున్నాయి. సర్లే కానీ మరి కరోనా పోవాలంటే ఏం చేయాలి? ఏమన్నా మందులు ఉన్నాయా? కుర్రో కుర్రు, లేదు బిడ్డ. ఇప్పట్లో దీనికి ఎలాంటి మందులు, మాకులు, కత్తులు, గిత్తులు పనిచేయవు బిడ్డ. ఇప్పుడు నివారణ ఒకటే మార్గం. ఇది మనిషిని ముట్టుకోనంత వరకు ఏమీ చేయదు బిడ్డ. ముట్టుకుందో దాని తస్సదియ నోట్లో నుంచి ముక్కులో నుంచి మనిషిలోకి వెళ్ళి ఊపిరాడకుండా చేసి మట్టు పెడుతుంది బిడ్డ. మరి ప్రస్తుతం దీని భారీ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. కుర్రో కుర్రు, నల్లమల కొండలో ఉన్న మా గురువు భీమరాజును తలుచుకొని నీ కొన్ని చిట్కాలు చెప్తా బిడ్డ. తుమ్మినా దగ్గినా ఉమ్మినా వాటి తుంపర్ల నుంచి ఇతరులకు క్రిములు సోకకుండా మూతికి ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి బిడ్డ. ఇట్లానే అప్పుడప్పుడు శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి బిడ్డ. కరెక్ట్. అప్పుడప్పుడు చేతులకు శానిటైజర్ రాసుకోవాలి లేదా గ్లౌజులు వేసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు 3 అడుగుల దూరం పాటించాలి, లేదంటే 6 అడుగుల గోతులో పెట్టాల్సి వస్తుంది. మరి ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు కదా, ఎలా? కుర్రోకురు, అందుకే బిడ్డ ఇంట్లోనే ఉండాలి, ఇంటి పట్టున ఉండాలి, కలోగంజు తాగాలి, ధైర్యంగా ఉండాలి, గుంపులోకి పోవద్దు, అందరినీ తాగద్దు. సరే ఉంటాను మరి. మంచి మాటలు చెప్పినందుకు ఇందా ఈ డబ్బులు తీసుకో, అక్కడ పెట్టు బిడ్డ. ఉంటాను మరి. కుర్రోకురు, ఒక మాట బిడ్డ, కూసో. కూసున్నా. మనం తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, తులసి, పసుపు లాంటివి ఉండాలి. అవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సరే ఉంటాను మరి. కుర్రోకురు, కుర్రు కొండన కొండరాజు, తుర్రు తోకరాజు తోకదేవుడు. ఉన్నది ఉన్నట్లు చెప్తాం, లేని లేనట్లు చెప్తాం. రండి బాబు రండి, జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. ప్రజాభిమానం పొందే నటుడిగా కావాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఉత్సాహం, కృషి, పట్టుదల ఉంటే రంగస్థలంపై రాణించడం కష్టతరమూ కాదు. మరి మీరేమంటారు?
పవిత్ర భారత సవిత్రికోహ స్వాతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. అదిగో లాల్ ఖిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనం. అమర వీరుల త్యాగంతో పునీతమైంది మన భరత భూమి. వారందరికీ ఇవే మా నీరాజనాలు. పవిత్ర భారత సవిత్రికోహ స్వాతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికోహ స్వాతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి. స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి. స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి. పవిత్ర భారత సవిత్రికోహ స్వాతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. నెత్తురులోచిన సత్తువలూర్చిన పిశాచదాస్యం నశించిందని. నెత్తురులోచిన సత్తువలూర్చిన పిశాచదాస్యం నశించిందని. ప్రపంచమంతా ప్రతిధ్వనింపగ స్వతంత్ర శంఖాలూదండి. ప్రపంచమంతా ప్రతిధ్వనింపగ స్వతంత్ర శంఖాలూదండి. పవిత్ర భారత సవిత్రికోహ స్వాతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. అమోఘ శక్తుల సమీకరించుట సమస్త భారత సమైక్యమెంచుట. అమోఘ శక్తుల సమీకరించుట సమస్త భారత సమైక్యమెంచుట. హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. భారత విజయం పాడండి. హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. భారత విజయం పాడండి. పవిత్ర భారత